ఒకసారి మహర్షులు అందరూ కలిసి ఒక సందేహం పెట్టుకున్నారు. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులలో ఎవరు అత్యున్నతుడు, ఎవరు నిజంగా సహనశీలి అని తెలుసుకోవాలని నిర్ణయించారు. ఆ పరీక్ష చేయడానికి భృగుమహర్షిని పంపారు. మొదట భృగుమహర్షి బ్రహ్మలోకానికి వెళ్లారు. బ్రహ్మదేవుడు ఆయనను గౌరవంగా ఆహ్వానించడానికి సిద్ధమయ్యారు. కాని భృగుమహర్షి నమస్కారం చెయ్యకుండా, గౌరవం చూపకుండా నిశ్శబ్దంగా నిలబడ్డారు. ఇది చూసి బ్రహ్మదేవుడికి కోపం వచ్చింది. అయినా ఆయన తన కోపాన్ని అదుపులో పెట్టుకున్నారు. భృగుమహర్షి అక్కడి నుండి వెళ్ళిపోయారు. తర్వాత భృగుమహర్షి కైలాసానికి వెళ్లి మహాదేవుణ్ణి దర్శించారు. మహాదేవుడు ఆనందంగా లేచి భృగుమహర్షిని ఆలింగనం చేయడానికి ముందుకు వచ్చారు. కాని భృగుమహర్షి నన్ను తాకవద్దు అని అన్నారు. ఇది విని మహాదేవుడికి కోపం వచ్చింది. ఆయన త్రిశూలం ఎత్తబోతుండగా పార్వతీదేవి శాంతింపజేశారు. భృగుమహర్షి అక్కడి నుండి కూడా వెళ్ళిపోయారు. చివరగా భృగుమహర్షి వైకుంఠానికి చేరుకున్నారు. అక్కడ శ్రీమహావిష్ణువు ఆదిశేషునిపై యోగనిద్రలో విశ్రాంతిగా ఉన్నారు. భృగుమహర్షి తన రాకను గమనించలేదని భావించి ఒక్కసారిగా శ్రీహరి ఛాతిని తన కాలుతో తన్నారు. వెంటనే శ్రీమహావిష్ణువు కళ్ళు తెరచి లేచారు. ఆయనకు కోపం రాలేదు. భృగుమహర్షి పాదాలను ఎంతో ఆదరంగా చేతువతో పట్టుకుని వినయంగా ఇలా అన్నారు. మహర్షి, మీ రాకను గమనించలేకపోయాను. మీకు సరైన స్వాగతం ఇవ్వలేకపోయాను. దయచేసి క్షమించండి. నా ఛాతీ గట్టిగా ఉంటుంది. మీ పాదానికి నొప్పి కలిగిందేమో అని ఆందోళనగా ఉంది. శ్రీమహావిష్ణువు చూపిన ఈ వినయం చూసి భృగుమహర్షి ఆశ్చర్యపోయారు. అవమానం జరిగినా కూడా ఆయన కరుణతో స్పందించడం చూసి భృగుమహర్షి గర్వం కరిగిపోయింది. అయితే శ్రీహరి హృదయంలో నివసించే మహాలక్ష్మీదేవి ఈ సంఘటనను చూసి బాధపడ్డారు. తన నివాసమైన శ్రీహరి హృదయాన్ని పాదంతో తాకడం అవమానంగా భావించారు. ఆమె భృగుమహర్షిని చూసి గంభీరంగా ఇలా అన్నారు. మహర్షి, మీరు జ్ఞానవంతులు, అయినప్పటికీ గర్వంతో ఇలా ప్రవర్తించారు. శ్రీహరి హృదయం నా నివాసం. ఆ పవిత్ర స్థలాన్ని పాదంతో తాకడం సముచితం కాదు. అందువల్ల మీ వంశంలో పుట్టేవారు సంపదపై ఆసక్తి లేకుండా జ్ఞానాన్ని ఆశ్రయించి జీవిస్తారు అని చెప్పి మహాలక్ష్మీదేవి బాధతో కొంతకాలం వైకుంఠాన్ని విడిచి వెళ్ళినట్లు కొన్ని పరంపరలు చెబుతాయి. శ్రీహరి హృదయంపై జరిగిన ఈ సంఘటన ఆమెను బాధపరిచిందని అంటారు. ఇది విన్న భృగుమహర్షి వెంటనే తన తప్పును గ్రహించారు. ఆయన వినయంగా శ్రీమహావిష్ణువుకు నమస్కరించి, ప్రభూ, మీ సహనం అపారం. అవమానం జరిగినా మీరు కరుణతో స్పందించారు. మీలాంటి దయామూర్తి మరొకరు లేరు అని అన్నారు. శ్రీమహావిష్ణువు స్మితంతో భృగుమహర్షిని ఆశీర్వదించారు. అనంతరం భృగుమహర్షి మహర్షుల వద్దకు వెళ్లి జరిగిన సంగతిని వివరంగా చెప్పారు. శ్రీహరివే సహనానికి, కరుణకు ప్రతీక అని ప్రకటించారు. అప్పటినుండి శ్రీహరి వినయానికి నిలువెత్తు రూపంగా భక్తుల హృదయాల్లో మరింతగా స్థిరపడ్డారు. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం పౌరాణిక వైభవం ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి.